నమస్తే. మీకు నిద్రొస్తలేదు. మీరు మెలటోనిన్ గమ్మీలు కొనేసి వాడుతున్నారు. వాడొచ్చా? లేదా? మీకందరూ ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏసుకో బఠానీల్లాగా తిను, చాక్లెట్‌లాగా తిను, హాల్స్‌లాగా తిను, పార్లేలాగా తిను. ఇట్లా చెప్పేటోళ్ళు 100 మంది ఉంటారు. యాడ్‌లు గూడా వస్తుంటాయి. ఇప్పుడు మీరేం జేస్తారు? ఇప్పుడు పండగ వస్తుంది. పండగ వస్తుంది అనుకోండి. ఇప్పుడు రామనవమినే వస్తుంది. మీరేం జేస్తారు? అరే! స్వామివారి పూజ ఎట్లా జేయాలి? అది ఎట్లా జేయాలి? ఇది ఎట్లా జేయాలి? చూస్తే అక్కడ యాడ్‌లొస్తాయి. మెలటోనిన్ గమ్మీస్ 50% ఆఫ్ అట్లా ఇట్లా అనేసి. దాంట్లో మళ్ళా జెప్తారు. అరే! ఇవి తింటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మత్తుండదు, ఏముండదు. తినేసి సమ్మగా పడుకోండి అనేసి వస్తారు. అయితే ఏందంటే మెలటోనిన్ అనేది ఏంది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మెలటోనిన్ అంటే ఇది ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్. మెలటోనిన్ ఈస్ ఎ న్యూరో ట్రాన్స్‌మిటర్. ఇప్పుడు మెలటోనిన్ మీకు సక్కగా ఉందా? లేదా? దాన్ని బట్టి మీకు సక్కగా నిద్రొస్తుందా? లేదా? అనేది అర్థమైపోతది. మెలటోనిన్ ఎప్పుడైతే కరెక్ట్ ఉంటది, మీకు నిద్ర గూడా టైంకి వస్తది. మెలటోనిన్ బై చాన్స్ తగ్గిందనుకోండి, మీకు నిద్ర గూడా టైంకి రాదు. ఇది మళ్ళా ఈవినింగ్ టైమ్, నైట్ టైమే ఎక్కువ ప్రొడ్యూస్ అయితది. ఎందుకు? మళ్ళా అదే టైంకి మనిషి నిద్రపోవాలి గదా! ఇది ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటది బాడీలో. బయాలజికల్ క్లాక్ ఉంటే ఇప్పుడు చూడండి మీరు ఇండియాలో ఉన్నారనుకోండి. మీకు నిద్ర నైట్ టైమే వస్తది. మీరు అమెరికా పోయిర్రనుకోండి. అప్పుడు గూడా నైట్ టైమే వస్తది. ఎందుకంటే బాడీ అట్లా అడ్జస్ట్ అయితది. అర్థమైంది గదా మీకు? అట్లా ఉంటది. అయితే మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే మీకు నిద్ర కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు మీరేం జేస్తారు? అరే! ఈ డబ్బా బావుంది, కలర్ బావుంది, అడ్వర్టైజ్‌మెంట్ బావుంది, లేకపోతే ఎవరైతే అడ్వర్టైజ్‌మెంట్‌లో మోడల్ ఉంది ఆమె బావుంది. ఇవన్నీ జూసి మీరేం జేస్తారు? ఆ మెలటోనిన్ కొంటారు. ఆ! మంచిగా ర్యాపర్ ఇప్పేసి ఒకటి తినడం స్టార్ట్ చేస్తారు. మెలటోనిన్ మీ శరీరంలో పోయింది. మెలటోనిన్ మీ శరీరంలో ఏడికెళ్ళి పోయింది? బయటికెళ్ళి పోయింది. కానీ ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి? మీ శరీరం లోపటనే ప్రొడ్యూస్ అవ్వాలి. కానీ మీరు బయటికెళ్ళి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మెలటోనిన్ ఎప్పుడైతే బయటికెళ్ళి మీ శరీరంలో పోతది, మీ పేగులు దాన్ని గుంజుకుంటాయి. అయితే ఏమైతదంటే అప్పుడు మీ బాడీ రియలైజ్ జేస్తది. ఏమనేసి రియలైజ్ చేస్తది? ఏందంటే, అరే! మెలటోనిన్ ఆల్రెడీ ఉంది బాడీలో. మెలటోనిన్ ఆల్రెడీ ఉంది బాడీలో. మళ్ళా నేను ఎందుకు ప్రొడ్యూస్ జేయాలి? అవునా గాదా? ఇప్పుడు ఎవరైతే ఆ డబ్బాలు అమ్ముతుండో అంత ప్యాకింగ్ జేసి, ఆడేం జేస్తాడు? మొత్తం వాని స్టాక్ అట్లనే ఉందనుకోండి సూపర్ మార్కెట్‌లల్లా, వాని గోడౌన్‌లా, వేర్ హౌస్‌లా ఏం జేస్తాడు? అరే! ఆల్రెడీ ఉంది. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ జేసి ఏం జేద్దాం? అనేసి వానికి వస్తది గదా! అక్కల్లా. అట్లనే ఏందంటే, మీ శరీరం గూడా అట్లా రియలైజ్ చేసుకుంటది. అరే! ఆల్రెడీ ఉన్నదానికి ఇంకా ఎందుకు అనేసి. అట్లా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఏమైతది? మెలటోనిన్ ప్రొడక్షన్ ఇంకా తగ్గిపోతది. అర్థమైంది గదా! అట్లా పూర్తిగా మెలటోనిన్ బంద్. మీకు నిద్ర రావడం బంద్. మొత్తం లైఫ్ మీరింకా గోలీలు తినుడు. మెలటోనిన్ పోయి ఇంకా తర్వాత వేరే గోలి వస్తది. అందుకే దీని మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఏం చేయండంటే హోమియోపతి మెడిసిన్స్ వాడండి. మీకు బై చాన్స్ డిస్టర్బ్ నిద్ర వస్తుందనుకోండి. 2 గంటల నిద్ర, మళ్ళా మేలుక. మళ్ళా నిద్ర, మళ్ళా మేలుక. మీరేం జేయండి, అకోనైట్ నాపెలస్ అనేసి ఒక హోమియోపతి మందు ఉంటది. అకోనైట్ నాపెలస్ ఇది 0/9 పొటెన్సీలో డైలీ పడుకునే ఒక 2 గంటల ముందు ఒక 10 గోలీలు మింగేసేయండి. చిన్న చిన్న గోలీలుంటాయి. చక్కెర గోలీలుంటాయి. చప్పరించొచ్చు, నీళ్ళతోటి తాగొచ్చు, పాలతోటి గూడా తాగొచ్చు. నో ప్రాబ్లమ్. మీకిష్టం వచ్చినట్టు తినండి. గంట, గంటన్నర తర్వాత మంచి నిద్ర వస్తది. బెనిఫిట్ ఏంది? ఇది మెలటోనిన్ ప్రొడక్షన్‌ని రెగ్యులేట్ చేస్తది. దాంట్లో ఇది హెల్ప్ చేస్తది. ఇప్పుడు రెగ్యులేట్ అంటే ఏంది? ఫ్యాన్ ఉంటదా? ఫ్యాన్ స్పీడ్ ఏం చేయొచ్చు మీరు? ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. అదే దాంతోటి బంద్ చేయొచ్చు. దాని అర్థం ఏంది? అది రెగ్యులేట్ చేస్తున్నారు మీరు. ఇది గూడా అట్లనే. ఎక్కువుంటే నార్మల్‌కి తీసుకొస్తది. తక్కువుంటే నార్మల్‌కి తీసుకొస్తది. అట్లా హెల్ప్ చేస్తది. మళ్ళా కొందరికి నైట్ మొత్తం మేలుక. రోజు నైట్ ఏం చేయాలి అర్థం కాదు. కొన్ని రోజులు టీవీ చూస్తారు. కొన్ని రోజులు వెబ్ సీరీస్ చూస్తారు. కొన్ని రోజులు కామెడీ సీన్స్ చూస్తారు. కొన్ని రోజులు పాట వింటారు. కొన్ని రోజులు బుక్స్ చదువుతారు. అయినా నిద్ర వస్తలేదనుకోండి. అప్పుడు ఏం చేయాలి? జెల్సీమియం అనేసి ఒక మెడిసిన్ ఉంటది. జెల్‌సీమియం. జెల్‌సీమియం అనేసి ఒక మెడిసిన్ ఉంటది. 0/9 పొటెన్సీ. ఈవినింగ్ టైమ్ 6:00 టు 8:00 మధ్యలో. మింగేసేయండి 10 గోళీలు ఇట్లనే.
మీకు మంచి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తది. అయినా వస్తలేదనుకోండి, ఒక్కరోజు యేసుకొని వస్తలేదు అని అనుకోవద్దు. ఒక 10 రోజులేసుకోండి, 15 రోజులేసుకోండి. దాని తర్వాత ఆలోచించండి. అరే! నేను 10 రోజుల ముందు ఎంతసేపు పడుకుంటుండే, 10 రోజుల తర్వాత ఎంతసేపు పడుకుంటున్నా, డే టైమ్‌లో యాక్టివ్ ఉంటున్నానా లేదా అనేసి. మీకప్పుడు అర్థమైతది. అయినా తగ్గలేదనుకోండి, ఏదో రోగం ఉందనుకోండి మీకు. దాని తర్వాత దాని తర్వాత మీరేం జేస్తారు? మీరు హోమియోపతి డాక్టర్‌ని కలవండి. మీకు వాళ్ళు ఫర్దర్ గైడ్ జేస్తారు. ధన్యవాదం.